రాబోయేది వేసవి కాలం. చిన్నపిల్లలకు ఎండవేయడం గురించి రక్షణ కోసం అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో వేసవి కాలంలో వాళ్ళకి నార్మల్గానే వేసవి సెలవులు ఇస్తారు. వాళ్ళని ఇంట్లో ఉండమనటం, ఆడుకోవడానికి వెళ్ళొద్దు అని చెప్పడం కూడా కష్టమే. సో వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఆడతారు. కాకపోతే మనకి పీక్ టైంలో ఎండ ఏ టైంలో ఉంటుందో చూసుకోవాలి. మామూలుగా అయితే 11:30 నుండి 4 దాకా వాళ్ళని ఎండలో ఆడవద్దని చెప్పాలి. ఇంట్లోనే ఉండేలాగా చూసుకోవాలి. సో ఎక్కువ శాతం నీళ్లు ఉన్న పదార్థాలు ఇచ్చుకోవాలి. రోజుకి వయసుకి తగ్గట్టు కనీసం 1.5 నుండి 2 లీటర్లు నీళ్లు తాగమని వాళ్ళని ప్రోత్సహించాలి. సో వాళ్ళకంటూ ఒక వాటర్ బాటిల్ ఏదైనా ఇచ్చి ఒక టైం లిమిట్లో ఇంత తాగాలి, వాళ్ళకి కొంచెం సర్టన్ లిమిటేషన్స్ అట్లా చెప్తా ఉంటే వాళ్ళు కూడా టైం ప్రకారంగా నీళ్లు తాగడం అన్నది అలవాటు చేసుకుంటారు. సో దానితో పాటే ద్రవ పదార్థాలు జ్యూసులు కూడా అలవాటు చేయొచ్చు. వేరే ఏదన్నా ఇంట్లో తయారు చేసుకున్న జ్యూసులు కానీ అట్లాంటివి ఇవ్వచ్చు. ఎనర్జీ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి అయితే వద్దు, ఇవ్వడం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంట్లో తయారు చేసుకున్నవి ఇచ్చుకోండి. రాగి జావలు ఇవ్వచ్చు, లేదంటే సగ్గుబియ్యం జావ, ఇట్లాంటి జావలు ఏమైనా తయారు చేసుకున్నది, లేదంటే ఇంట్లో తయారు చేసుకున్న సూపులు, ఇట్లాంటి రోజు మార్చి రోజు ఒకరోజు ఇది ఇస్తే ఇంకొక రోజు మార్చడం, ఇట్లాగా వాళ్ళకు కూడా పొద్దస్మానం ఒకటే రకమైనది ఇచ్చి తాగమంటే వాళ్ళకి కష్టమే. సో రోజుకొక రకం ఇచ్చి చూడొచ్చు. ఎండలోకి వెళ్ళకూడదని చెప్పాలి. ఒకవేళ ఎండలోకి వెళ్ళాల్సింది అని అనిపిస్తే కనుక ఒక అంబ్రెల్లానో ఏదో ఒకటి వేసుకొని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది.